చక్కని రూపం, రూపానికి తగిన పేరు, మంచి గాత్రం ఇవన్నీ కాజీపేటకు చెందిన నక్షత్ర సొంతం. పట్టుమని 10 ఏళ్లు కూడా లేని ఈ చిన్నారి గొంతెత్తితే ఎవరైనా పరవశించాల్సిందే. ఉద్యమ గీతాలు పాడటంతో మంచి పేరు తెచ్చుకున్న ఈ పాప వరకట్నం, బాల్య వివాహాలు, నాటుసారా వంటి సామాజిక రుగ్మతలపైన పాడి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నవ్వుతూ చిందులేస్తున్న ఈ అమ్మాయి పేరు జయనక్షత్ర. అందరూ పాటల నక్షత్ర అని పిలుస్తారు. వరంగల్ జిల్లా కాజీపేటలో ఉంటున్న శ్రీధర్ సరిత ముద్దుబిడ్డ. ఈమెకు చిన్నప్పటి నుంచి పాటలంటే పంచప్రాణాలు. తెలంగాణ ఉద్యమ గీతాలంటే మరీ ఇష్టం. ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంలో పాల్గొని పాటలతో స్ఫూర్తి రగిలించింది. పసిప్రాయంలోనే వేలాది మంది జనం ముందు పాడి శభాష్ అనిపించుకుంది. హైదరాబాద్, జనగామ, కరీంనగర్, మందమరి ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లోనూ పాల్గొంది. సామాజిక దురాచారాలపైన పాడుతూ చైతన్యాన్ని కలిగిస్తోంది. ఎనలేని ఏడుపు కంఠమ్మ ఆనందంతో కూసే, హే దండోరా కొడదాం రారోయాగిరి నరసన్న, ధరణికి సంఖ్యల్లే తెగినై సంబరమే చేద్దామన్నా, అరే చిందులు వేద్దాం రారో చిరుకూరి బాలన్న, చీకు చింతలు వీడుదునో వేడుకలే చేద్దామన్నా. బ్రహ్మదేవుడా ఎట్ల రాసిన పాడురాత నాకు, తెల్లందాకా దగ్గరికొస్తే గబుగొట్టుడాయే, సారా గబుగొట్టుడాయే. చల్లాది శక్తివై కదల వెసల్లెమ్మ, వరకట్నం సెట్టు మొదటేరుండే నరికెయ్యాలమ్మ. పెళ్లికి ముందు లక్ష్మీదేవతని, పెళ్ళయ్యినాక లక్షలు దెమ్మని, పుట్టి ఇంటిలో వదిలి వెళ్ళితే కన్నవారిని కష్టబెట్టగా బలయ్యిపోయిన సెల్లెలుండరమ్మా. ధనదాహుల చేతిలో రథమైన అబలలుండరమ్మా. ఝాన్సీ రాణివై లేవవే సెల్లెమ్మ, వరకట్నం అడిగితే నాలుకలే కోసెయ్యాలమ్మా. 3వ తరగతి చదువుతూ ఉన్న నక్షత్ర 3 ఏళ్ల వయసు నుంచే తండ్రి వినడం చూసి పాడటం నేర్చుకుంది. ఎదుటివారిని మంత్రముగ్ధులు చేసేలా పాడడం ఈమెకు వెన్నతో పెట్టిన విద్య. మైక్ పట్టిందంటే చప్పట్లు మోగాల్సిందే. కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఓ పాట పాడింది. నేల మీద జారి పడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మనెత్తిన మహాత్ముడా, తెలంగాణ వాణిని విశ్వమంతా చాటిన విధాత నీకు వందనం. కోట్లాది కళ్ళలోన కన్నీటి దారలకు ఆనకట్ట వేసినట్టి జన్మనీదయ, త్యాగాల భూమిలోన యాగాలు చేయనించి గాయాలు చెరిపినట్టి గుండె నీవయ, పేదవాడి పెదవి మీద నవ్వు నీవయా, పెళ్లి పల్లకి నీవయా, జాతి బాయమంత మోసే నేత నీవయా, తెలంగాణ చేతిరాత నీవయా. నీ జన్మ ఒక స్వాతంత్రం, నీ పలుకులే సందేశం. పాడటంలో చక్కని ప్రతిభ కనబరుస్తున్న నక్షత్ర అనేక పురస్కారాలు, బహుమతులు పొందింది. 2015లో అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ పురస్కారాన్ని దక్కించుకుంది. చిన్నారి ప్రతిభ గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి ఇటీవల 3 లక్షల రూపాయల చెక్కును పంపించారు. బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మంచి గాయనిగా పేరు తెచ్చుకోవాలని ఉందని నక్షత్ర చెబుతోంది. మా డాడీ పాటలు నేర్పిస్తారు, నేను హాఫ్ పాడుకొని ఇట్లా మొత్తం రాత్రి వచ్చే వరకు కంప్లీట్ డాడీ పాడిపిస్తే సరే అని అంటారు. నాకు పాటలు అంటే చాలా ఇష్టం పాడడము. కేసీఆర్ గారిని కలవాలి, అందుకే నేను పాటలు పాడుతున్నా. పాప నేను ఇంట్లో వచ్చి సాంగ్స్ వింటూ ఉండేది రెగ్యులర్గా, తెలంగాణ సాంగ్స్ వింటా ఉంటే ఈమె 1 ఇయర్లోనే గ్రాస్ప్ చేయడం స్టార్ట్ చేసింది ఆ సాంగ్స్. తనంతట తాను నేర్చుకొని పాడడం ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే నేను గమనించడం జరిగింది. అప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా చాలా ప్రోగ్రామ్స్ వెళ్తూ ఉండు. కొత్త పాత ఏముండదు, ఇక తనకు ఒక అవకాశం ఇవ్వడమే ఆలస్యం. పాటలతో పాటు నృత్యం, చిత్రలేఖనంలోనూ ప్రావీణ్యం సంపాదిస్తోంది చిన్నారి.
ఈ పాప ఆకాంక్షలు నెరవేరాలని, జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనము కోరుకుందాం.